ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేటీవీ ఛానల్. ఈరోజు మనం ఉల్లిపాయ పకోడీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందామండి. చాలా టేస్టీగా 4 పెద్ద ఉల్లిపాయలు తీసుకుని ఇలాగా మనం పొడుగ్గా తరిగేసుకోవాలి. పచ్చిమిరపకాయలను కూడా పొడుగ్గా చిన్న చిన్న ముక్కలు అయ్యేలా కట్ చేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడంత ఉప్పుని యాడ్ చేసుకుని ఉప్పు పచ్చిమిరపకాయలకి ఉల్లిపాయలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. చేత్తో పిసుక్కోవాలి, మామూలు స్పూన్లతో కలపకండి. చేత్తో పిసుకుంటే మనకి ఉల్లిపాయలు కూడా మనకి ఈ పొడుగ్గా తరుకున్నాం కదా, అవి లేయర్ కింద విడుస్తాయి అన్నమాట. ఇందులో మనం సరిపడంత శనగపిండి వేసుకోవాలి. 4 పెద్ద ఉల్లిపాయలకి నేను 1 కప్పు శనగపిండి వరకు వేసుకున్నానండి. ఇది మనకి ఉల్లిపాయలో తడి ఉండడం వల్ల ఫస్ట్ బాగానే కలుస్తుంది. తర్వాత మనకి ఏంటంటే కొంచెం పొడి పొడిగా ఉంటుంది, మన పిండిలా కనిపిస్తుంది. సో అందుకని మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుని మనకి ఈ శనగపిండి అంతా కూడా మెత్తగా అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. కొంచెం మెత్తగా వస్తుంది అనమాట టెక్స్చర్. తర్వాత ఇందులో కొంచెం బియ్యపిండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం 1 స్పూన్ అంటే ఒక గెరటు పెట్టుకోండి. ఒక చిన్న గెరటుడు బియ్యపిండి వేసుకుని అది కూడా బాగా కలిసేలా కలిపేసుకోండి. చూసారు కదా, చేతుల మధ్యలోంచి మనకి బయటికి రావాలి, అలాగా మొత్తం పిసికేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఎలా ఉందో చూసారు కదా. ఈ టైంలో మీరు రుచి చూసుకోండి, కొంచెం ఉప్పదనం కనిపిస్తూ ఉండాలి, ఉప్పు కనిపించాలి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని నూనె వేసుకుని నూనె వేడెక్కే వరకు వెయిట్ చేయాలి. నూనెని హై ఫ్లేమ్లో వేడి చేయకండి, స్లో కానీ మీడియంలో కానీ పెట్టుకుని వేడి చేసుకోండి. నూనె వేడెక్కాక అప్పుడు మీరు ఆల్రెడీ మీరు కలుపుకున్న పిండి ఉంది కదా, దాన్ని ఇంకొకసారి కలుపుకొని అందులోంచి కొంచెం ముద్ద కింద తీసుకుని దాన్ని పకోడీల కింద వేసేసుకోవాలి. మీరు ఇలా ముద్ద కింద తీసుకుని కొంచెంగా ఇలా వండల కింద కాకుండా ఇలా చేతితోటి నేను వీడియోలో చూపిస్తున్నట్టు వేసుకోవచ్చు. మీకు ఇలా పకోడీ వేయడం రాకపోతే కనుక ఫస్టే ఇంతంత ఉండల కింద తయారు చేసేసుకుని పక్కన పెట్టుకుని ఆ ఉండలని తీసి వేసేసుకోండి, అలాగైనా కూడా వేగుతాయి. ఇప్పుడు మనం నూనెలో వేయగానే ముందర మనం గరిటెతో కానీ స్పూన్తో కానీ దాన్ని కదిపేయకూడదండి. 1 నిమిషం ఆగాలి. 1 నిమిషం ఆగితే అవన్నీ కిందన ఆయిల్ గిన్నెకి అంటుకుని ఉంటాయి అన్నమాట. అవి కొంచెం పైకి తేలుతాయి కొంచెం వేగగానే. చూసారు కదా, కొంచెం సేపు అయిన తర్వాత ఇలా కలుపుకుంటే కనుక మనకి అవి కిందకి అడుగంటిపోకుండా వాటి అంతా పైకి తేలుతాయి అనమాట. ఇది నేను మొత్తం స్లో ఫ్లేమ్లో పెట్టి నేను చేస్తున్నానండి. చూసారు కదా, వేగిపోయినాయి, కలర్ కూడా మారింది కదా మనకి. ఇంక తీసేసుకుందామండి. ఈ పకోడీలో మనం ఇక్కడ బియ్యపిండి వేసాం కదా, బియ్యపిండి వల్ల ఈ పకోడీలు కరకరలాడుతూ ఉంటాయి. మీరు ఇంకో రకంగా కావాలంటే బియ్యపిండి వేసుకోకుండా చేసుకోవచ్చు, అప్పుడు మెత్తగా వస్తాయి పకోడీ. ఇంకా మార్కెట్లో మనం కొనుక్కునేవి ఎలా ఉంటాయంటే ఇలా ఉంటూనే విడిగా లాస్ట్లో స్టవ్ కట్టేసినప్పుడు టైంలో అందులో కొంచెం కరివేపాకు వేసి వేయించేసి అది ఇందులో కలిపేస్తాడనమాట. అదొక రకం. లేదంటే పకోడీ పిండి కలుపుకునేటప్పుడు అందులోనే మనం కరివేపాకు అంటే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ వేసాం కదా, అదే టైంలో కరివేపాకు కూడా వేసి కలిపేసుకోవచ్చు. ఇప్పుడు రెండో వాయి కూడా వేసి చూపిస్తాను మీకు, ఎందుకంటే ఈ రెండో వాయిని ఇప్పుడు నేను ఫస్ట్ స్లో ఫ్లేమ్లో పెట్టి తర్వాత హై ఫ్లేమ్లో పెడతాను అనమాట. అది ఎలా ఉంటుంది అన్నది కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ మాత్రం స్లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి, లేదంటే వేయగానే మనకు ఇవి లోపల ఉడకడం మానేసి నల్లగా మాడిపోయినట్టుగా అయిపోతాయి అనమాట. కలర్ బాగోదు, టేస్ట్ కూడా పోతుంది. తర్వాత హై ఫ్లేమ్లో పెట్టాను. హై ఫ్లేమ్లో పెట్టినప్పుడు ఇలా కలర్ చేంజ్ అయిపోయినాయి అనమాట, బాగానే వేగిపోయినాయి. స్లో ఫ్లేమ్ నుంచి హై ఫ్లేమ్కి వెళ్ళామన్నమాట. ఇప్పుడు ఇవి కూడా తీసేసుకుందాం. ఇలా మనం తీసిన వెంటనే మనం మూకుల్లోకి వేసేకుండా అలా పైన పెడితే అందులో ఉన్న నూనె కిందకి పడిపోతుంది అనమాట, మళ్ళీ మూకుల్లోకి పడిపోతుంది. కొంచెమైనా నూనె మనకి అందులో వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఇది కలర్ డిఫరెన్స్ చూసుకోండి. ఇవి తెల్లగా ఉన్నాయి, ఇప్పుడు రెండోసారి వేయించి కొంచెం బ్రౌన్ కలర్లో ఉన్నాయి. ఇలా మీరు ఏ రకంగానైనా వేయించుకోవచ్చండి. ఈ పకోడీలు చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఆగండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సోషల్ మీడియాలో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కనుక మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్ పర్పస్.